తరిమేశారు వీరత్వం చూపించారు దేశ భద్రతకై ప్రాణాలర్పించారు జోహార్ జోహార్ మురళీ నాయకుకు జోహార్ 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 మన వీర జవాన్లకు జోహార్ దేశానికి కట్టిన రక్ష వంటి సైనికులు దేహానికి తూట్లు పడ్డ తలపడ్డారు పహల్గాములో ఎందరో అమాయకులను కాల్చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూరు ఎరుపెక్కింది ఉన్మాదుల దుర్మార్గం తెగ నరికింది జోహార్ జోహార్ మురళీ నాయకుకు జోహార్ ఏప్రిల్ 22న 27 మంది అమాయకుల్ని పహల్గామ్లో ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత ఘాతుకం చేశారో మనందరికీ తెలుసు. దాని పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పారుతున్న యుద్ధ భూమి సాక్షిగా ఉగ్రవాదులను చంపిన సైనికులారా మిసైల్స్లా దూసుకెళ్లిన సోఫియా ఖురేషి పీఓకేని వణికించిన వ్యోమికా సింగ్ 25 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన సింధూరాలు మన వీర వనితలు జోహార్ జోహార్ మురళీ నాయకుకు జోహార్ 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 మన వీర జవాన్లకు జోహార్ వీరులారా ధీరులారా భారత జాతి గర్వించే సైనికులారా వీరులారా ధీరులారా భారత జాతి గర్వించే సైనికులారా భరతమాత విజయాల్ని కాంక్షించే సైనికులారా సింధూరుత జయకేతనమెగరేసిన మీకు వందనం తూటాలకు ఎదురెళ్లారు ఉగ్రవాదాన్ని తరిమేశారు వీరత్వం చూపించారు దేశ భద్రతకై ప్రాణాలర్పించారు జోహార్ జోహార్ మురళీ నాయకుకు జోహార్ 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 మన వీర జవాన్లకు జోహార్ 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 మురళీ నాయకుకు జోహార్ 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 మన వీర జవాన్లకు
అందరికీ నమస్కారం. ఈరోజు మొన్ననే మరణించిన అంటే మురళీ నాయక్ గారు భారతదేశం కోసం ఎంతో పోరాడి ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారికి నివాళిగా మేము ఈరోజు మా మధుప్రియతో ఒక మంచి సాంగ్ పాడడం జరిగింది. ఆయననే కాదు, దాదాపు ఒక 15-16 మంది మన వీర జవాన్లు మరణించడం జరిగింది పాకిస్తాన్ టెర్రరిస్టుల యుద్ధంలో. కాబట్టి వాళ్లకు జోహార్లు తెలుపుతూ ఒక మంచి సాంగ్ మేము ఇప్పుడే చేయించడం జరిగింది. చాలా బాగా పాడింది మా మధు తెలుసు, ఎంత బాగా పాడుతుంది అందరికి తెలుసు. దీనికి మంచి మ్యూజిక్ మా రాజ్ కిరణ్, దాదాపు మా రాజ్ కిరణ్ ఒక 200 పాటలకు మాకు చేసి ఉంటాడు. అలాగే మా చెల్లి 200 పాటలు పాడి ఉంటుంది మా దాంట్లో. అయితే మెయిన్ గా ఏంటంటే మురళీ నాయక్ అతను మన తెలుగు అతను, ముఖ్యంగా అంటే అతను ఒక్కడే కొడుకు అందరికి తెలుసు. ఇప్పుడు టీవీలలో అన్నిట్లో చూస్తున్నాం. పాపం అతను మంచి అంటే భవిష్యత్తున ఒక 27 సంవత్సరాల కురవాడు అతను, ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉండింది. కానీ అతను అంటే ఆ డ్రెస్ పైన అతను వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే మనకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకొని నేను చనిపోయిన వీరమరణం చెందితే నాకు ఎంతో సంతోషం, నా పైన త్రివర్ణ పతాకం కప్పి నన్ను అది చేస్తారని ఒక మంచి మాటలు చెప్తూ ఆయన నేను చనిపోతా అనే ధైర్యంతోనే ముందుకెళ్లి ఈ రోజు మనకు చాలా విజయాన్ని చేకూర్చడానికి ఆయన ఒక భాగమైనాడు. అందుకు చాలా గర్వంగా ఉంది మనకు ఇండియన్స్ గా. అలాగే ఆపరేషన్ సింధూర్లో 2 ఆడవాళ్లు అంత బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళ గురించి కూడా మన పాటలో పెట్టుకోవడం జరిగింది. సింధూర్ పుట్టడమే దాని గురించి అనేది మనకు చాలా బ్రహ్మాండంగా ఇండియాలో ఈ మొన్నటి జరిగిన దాంట్లో అయితే చాలా బాగా విజయం సాధించడం జరిగింది. తప్పకుండా మనకు భవిష్యత్తులో కూడా ఇంకా జవాన్ల పైన దేశమే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ప్రాణాలను త్యాగం చేసైనా మనల్ని కాపాడి రక్షకులుగా ఉన్నారు. వాళ్ళకు ఎంత చేసినా ఎంత తక్కువే మనం. కాబట్టి గతంలో కూడా మేము మనకు సంతోష్ చనిపోయినప్పుడు కూడా మేము సాంగ్ చేయడం జరిగింది. అది కూడా మధుప్రియ గారే పాడారు. అప్పుడు కూడా చాలా మంది ఆదరించారు. ఆ తర్వాత ఒక 20 మంది కూడా జవాన్లు చనిపోయినారు. అప్పుడు కూడా చేసినాం. కాబట్టి నేను ఏంటంటే ముఖ్యంగా నేను మా ఫాదర్ కూడా ఆర్మీ, కాబట్టి ఆయన కూడా 1961లో ఆర్మీలో యుద్ధంలో చేసి వచ్చి ఉన్నారు. ఆనాడు నెహ్రూ గారే మా డాడీకి బహుమతిగా ఇచ్చి ఉన్నారు. అలాంటి ఇంట్లో పుట్టాను కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ గురించి తప్పకుండా నేను పాటలు చేయాలి. అది కూడా మా మధువే పాడాలనే దాని మీద చేయడం జరుగుతుంది. దానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు రాజ్ కిరణ్. మంచి లిరిక్ రైటర్ మా కేశవ్ అండ్ రామారావు గారు రాశారు. వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన మా అన్న సింగం చెన్నకేశ్వర్లు, అలాగే శ్రీనివాస్ గౌడ్, మా సుధాకర్ గారు, ఇంకా వచ్చిన మిత్రులందరికీ నా థ్యాంక్స్. అలాగే మా మధుప్రియకు మరీ 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 థ్యాంక్స్. మంచి పాట పాడారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా తులసి కూడా థ్యాంక్స్. వర్షిని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్లో ఒక అద్భుతమైన పాటతోటి, ఇది అద్భుతం ఎందుకు అవుతుందంటే ఒక సింధూర్ అనే ఆపరేషన్ తోటి మన సైనికులు ఎంతగా విజృంభించారో మనం చూసినాం. కాబట్టి ఒక 2 లేడీస్ ఎంత స్ట్రాంగ్ గా మన దేశం కోసం ఫైట్ చేసిరు, ఎంతమంది జవాన్లు ఈ ఇన్సిడెంట్ లో మరణించారో మనం చూసినాం. కాబట్టి అందులో ముఖ్యంగా ఒక బంజారా బిడ్డ మురళీ నాయక్. సో ఇలాంటి బిడ్డలు ఎంతో మంది, అంటే ఈరోజు మనం గుండె మీద చేసుకుని పడుకుంటున్నాం అంటే వాళ్ళు అక్కడ బార్డర్ లో మనల్ని అంత రక్షిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఇంత సంతోషంగా హ్యాపీగా మనం జీవించగలుగుతున్నాము. వాళ్ళు లేకపోతే మనం లేం. కాబట్టి వాళ్ళ గురించి ఒక అద్భుతమైన పాట చేయడం జరిగింది. వాళ్ళ వీర మరణానికి జోహార్లు అర్పిస్తూ ఒక అద్భుతమైన పాటతో మీ అందరి ముందుకు రావడం జరిగింది. మీ అందరు ఈ పాటని ఆశీర్వదిస్తారని మరొకసారి ఈ సింధూర్ ఆపరేషన్ లో మరణించిన వారికి విజయవంతం సాధించినందుకు మనస్ఫూర్తిగా బార్డర్ లో ఉన్న సైనికులందరికీ మా తరఫు నుంచి ఘన నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటని రాజ్ కిరణ్ అన్న మంచిగా మ్యూజిక్ చేసిండు, అలాగే కేశవ్ అన్న రామారావు అన్న మంచిగా రాసిరు, అలాగే రామకృష్ణ అన్న ఎప్పుడు ఇట్లాంటి పాటలకి, సామాజిక పాటలకి, దేశం గురించి ఏ పాటలు ఉన్నా అన్న ముందు ఉంటాడు ఎప్పుడైనా. సో అన్నకి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.